ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి హిందూ దేవాలయంగా బాసిల్లుతున్నటువంటి తిరుమల దివ్యక్షేత్రానికి అన్య మతస్థులు ఎవరు వచ్చినా కూడా డిక్లరేషన్ ఇవ్వడం ఆనవాయితీ. ఇదే క్రమంలోనే అటు సోనియా గాంధీ మొదలుకొని ఇతర మతస్థులు ఎవరు వచ్చినా కూడా డిక్లరేషన్ ఇచ్చి హిందూ నమ్మకాన్ని పెంపొందిస్తున్నటువంటి ఘటన సర్వత్రా చాటుతున్న నేపథ్యంలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకు వస్తున్నారని పేర్కొంటున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇస్తారా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలోనే సనాతన ధర్మ పరిరక్షణ సమితి నాయకులు మనతో ఉన్నారు. వాళ్ళు ఏం మాట్లాడతారో విందాం. సార్, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రేపు తిరుమలకు వస్తున్నారని చెప్పి ప్రకటించారు. అయితే ఇదివరలో ఉన్న పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. ఇప్పుడు మీరు ఎలా భావిస్తారు? ఓం నమో వెంకటేశాయ, గోవిందా గోవిందా. ఇది ఖచ్చితంగా అప్పట్లో అయితే అతను సీఎంగా ఉన్నారు కాబట్టి ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని అప్పుడు ఉన్నటువంటి చైర్మన్ గారు డిక్లరేషన్ మీద సంతకం పెట్టించుకొని పంపించారు. అయ్యా, నేను ఒకటే అడుగుతున్నా, సాక్షాత్ సోనియా గాంధీ గారు కావచ్చు, అలాగే అబ్దుల్ కలాం గారు కావచ్చు, సంతకాలు పెట్టే డిక్లరేషన్ మీద సంతకం పెట్టే వెళ్ళారు. వారికన్నా గొప్పవారా మీరు? అలాగే మీ తండ్రి గారు అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు కూడా సంతకాలు పెట్టే దర్శనానికి వెళ్ళారు. కానీ మీరు ఎందుకు పెట్టట్లేదు? మీ తండ్రి గారే సంతకం పెట్టి డిక్లరేషన్ ఇచ్చి నేను క్రిస్టియన్ అని చెప్పి నమ్మకంతో, దేవుడి మీద నమ్మకంతో నేను దర్శనానికి వస్తున్నాను, వెళ్తున్నాను అని చెప్పి డిక్లరేషన్ పెడితే మీరు పెట్టి వెళ్ళకపోవడం వెనుక మీ ఆంతర్యం ఏంటో, మీ యొక్క ఇదేంటో మాకు అర్థం కావడం లేదు. ఇది ఖచ్చితంగా యావత్ హిందూ బాధపడే సంఘటన ఇది. ఈసారి మీరు వస్తే ఖచ్చితంగా మీరు డిక్లరేషన్ మీద సంతకం పెట్టే వెళ్ళాలని నేను కోరుకుంటున్నాం. మీ హిందువుల యొక్క మనోభావాల్ని మీరు దెబ్బతీయకుండా కానీ డిక్లరేషన్ మీద సంతకం చేసి వెళ్తారని నేను ఆశిస్తున్నాను. ఓకే, ఒకవేళ డిక్లరేషన్ మీద సంతకం పెట్టకుండా వెళ్తే మీరు ఎలా ఫీల్? ఆ వెంకటేశ్వర స్వామి సాక్షాత్ కలియుగ దైవం. ఆయన చెంత ఎవరు ఏమి చేసినా, ఎన్ని చేసినా కానీ వారి గతి ఎలా ఉందో గతం చెప్తోంది. ఆయన ఎదిరించిన వారి పరిస్థితి ఎలా ఉందనేది గతం ఒకసారి చూసుకుంటే తెలుస్తుంది. వర్తమానంలో కూడా అప్పుడు చేసిన తప్పులు చేసిన వాళ్ళు ఈరోజు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఒకసారి చూడాలి. ఆ ఏడుకొండల స్వామి మిమ్మల్ని, మీ యొక్క పరిస్థితిని గమనిస్తారు. ఎవరైనా సరే, మీరే కాదు, ఏ ప్రభుత్వమైనా సరే, ఏ భక్తుడైనా సరే తప్పు చేస్తే ఏడుకొండల స్వామి ఎవరిని కూడా వదిలిపెట్టడని నేను చెప్తున్నాను. ఇవాళ సనాతన ధర్మ పరిరక్షణ సమితి నాయకులుగా మీరు అన్య మతస్థులు తిరుమలకు వస్తే డిక్లరేషన్ ఇవ్వడం ఒక ఆనవాయితీ. మీరు రేపు ఒకవేళ జగన్ గారు డిక్లరేషన్ ఇవ్వకుంటే మీరు ఎలా ఫీల్ అవుతారో, దాన్ని అడ్డుకుంటారు, ఏంటి పరిస్థితి? ఓం నమో వెంకటేశాయ. అది కొన్ని సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తుంది. అది ప్రపంచం మొత్తం తెలుసు. డిక్లరేషన్ ఇవ్వాలా, ఇచ్చి వెళ్ళాలని. వచ్చిన వాళ్ళు పెద్ద మనుషులు, వచ్చిన వాళ్ళు పెద్దలు కూడా అబ్దుల్ కలాం గారు కాడి నుంచి ఈవెన్ జగన్ గారు ఫాదర్ రాజశేఖర రెడ్డి గారు కూడా డిక్లరేషన్ ఇచ్చే వెళ్ళారు. ఇతను కూడా డెఫినెట్గా రేపు గత సీఎంగా ఉన్నప్పుడు అప్పుడు పరిస్థితులు వేరు. ఇప్పుడు ఖచ్చితంగా రేపు డిక్లరేషన్ ఇచ్చి హిందూ మనోభావాలన్నిటికీ ఖచ్చితంగా కాపాడుతారనే నమ్మకం మాకుంది. డిక్లరేషన్ ఇచ్చే వెళ్తాడు. ఇవ్వకుండా వెళితే టీటీడీ అధికారులు ఏం చర్యలు తీసుకుంటారో చూడాలా. ముఖ్యంగా టీటీడీ అధికారుల మీద ఆధారపడింది కాబట్టి వాళ్ళు ఏ చర్యలు తీసుకుంటారో దాని తర్వాత మా సోదరులు అంతా ఏం డిసిషన్ తీసుకుంటాం, హిందూ పరిరక్షణ సమితి ప్రకారం మేము ఏం చేయాలో మేము అది చేస్తాము. దీనితోటి స్వామీజీలు అందరూ కూడా మాకు కలిసి రావాలా. మా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా ముందు మా హిందూ ధర్మ రక్షణ కాపాడాలనే ఉద్దేశంతో మేము ముఖ్యంగా ఆయనకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఈరోజు మెయిన్ పాదాల మండపం చేత 108 టెంకాయలు కొట్టి ముక్కులు తెచ్చుకున్నాం. ఇవాళ హిందూ ధర్మ పరిరక్షణ సమితి, సనాతన ధర్మ పరిరక్షణ సమితి నాయకులుగా మీరు అన్య మతస్థులు ఎవరు వచ్చినా కూడా, కొండకు వచ్చినా కూడా అంటే డిక్లరేషన్ ఇవ్వడం ఆనవాయితీ కాబట్టి దాన్ని పాటించాలి అని అంటున్నారు. బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి సైతం డిక్లరేషన్ ఇచ్చి తిరుమలకు అనుమతిస్తే మంచిదని చెప్పేసి డిక్లరేషన్ ఇవ్వాలని చెప్పి ప్రకటించారు. ఒకవేళ జగన్ డిక్లరేషన్ ఇవ్వని పక్షంలో సనాతన ధర్మ పరిరక్షణ సమితి నాయకులుగా మీరు ఎలా రియాక్ట్ అవుతారు? ఏంటి మీరు అడ్డుకునే అవకాశం ఉందా ఏంటి? ప్రపంచంలో సనాతన ధర్మం, హిందూ ధర్మం నుంచి అన్ని మతాలు, కులాలు, వర్గాలన్నీ ఉద్భవించాయి. కానీ హిందువులు చాలా హీనంగా చూస్తున్నారు ప్రపంచంలో. జగన్ ఒక మాట చెప్తున్నాం వల్ల క్రిస్టియన్స్కి ఒక చట్టము, ముస్లిమ్స్కి ఒక, హిందువులకు ఒక చట్టం. ఎందుకు? అందరం సమానమే కదా. మరి ఏ మతంలో కూడా ప్రపంచంలో క్రిస్టియానిటీ పోతే వాళ్ళకు సంతకం పెట్టాలా, హిందువులు పోతే మక్కా మసీదు పోతే సంతకం పెట్టాలా, మళ్ళీ కొండకు వస్తే సంతకం పెట్టి ఎందుకు పెట్టరు? ఆ విధంగా ఖచ్చితంగా జగనన్న సంతకం పెట్టి తీరలేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ఇది వాస్తవ విషయం. జగనన్న ఇకనైనా హిందువులను గుర్తించండి. అందులో హిందువులు పుట్టిన వాళ్ళే ఈ ప్రపంచం అంతా కూడా హిందూ మతాన్ని ఇంత ధర్మానికంగా అవమానపరుస్తుంటే ఇంక సహించేది ఎవరు లేదు. ఖచ్చితంగా జగనన్న ఖచ్చితంగా సంతకం పెట్టాలి. హిందూ మతాన్ని గౌరవించాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ సార్ మొట్టమొదటిసారిగా ఈ ప్రపంచంలో హిందువులకు సంబంధించి సనాతన ధర్మ బోర్డు ఉండాలని ముందుకు పోతున్నాడు. దానికి తక్షణం నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు తక్షణం స్పందించి దీని మీద చర్య తీసుకుని సనాతనం ఏర్పాటు చేయాలి. జగనన్న ఖచ్చితంగా
ఖచ్చితంగా సంతకం పెట్టే గుళ్ళేకపోవాలి, లేని పక్షంలో కఠినమైన చర్యలు తీసుకోవాలని దేశ ప్రధాని సుప్రీంకోర్టులో మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల పర్యటనకు వస్తున్న క్రమంలోనే డిక్లరేషన్ మీద సంతకం పెట్టి హిందువుల మనోభావాలను దెబ్బతినకుండా హిందువులను సైతం గౌరవించినట్లవుతుందని చెప్పేసి సనాతన ధర్మ కమిటీ పరిరక్షణ కమిటీ నాయకులు అయితే విశ్వసిస్తున్నారు. అయితే రేపు జగన్ సంతకం పెడతారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్రమంలోనే ఒకవేళ సంతకం పెట్టుకుంటే టీటీడీ తన విధానాన్ని చర్యలు చేపట్టే అవకాశం ఉందని చెప్పేసి సనాతన ధర్మ పరిరక్షణ సమితి నాయకులు అయితే సూచిస్తున్నారు. ఆ దిశగా తాము అవసరమైతే కోర్టును కూడా ఆశ్రయిస్తాము అని చెప్పేసి పేర్కొంటున్నారు. వీడియో జర్నలిస్ట్ సాయితో రవి RTV తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.